ఛానళ్ళు అయిపోయింది, బ్రిటిష్ రోడ్ వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది. కానీ కొత్తగా మన ఊరు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఇక్కడి నుంచి సేవ చేస్తానని చెప్పాను. సేవ ఎక్కడ చేస్తున్నాడు అంటే మొత్తం అంతా ఆగిరిపల్లి మండలంలోనే సేవ, ఇంకే మండలం, చాట్రాయి మండలంలో సేవ లేదు, ముసునూరు మండలంలో సేవ లేదు. ఎందుకు? చాట్రాయి మండలం ఎప్పుడన్నా రావాలంటే అదేదో సినిమాల్లో ఉంటుంది, పెళ్లి చూపులు కూర్చోబెడితే రామ్మ మెరుపుతేగా అంటే సక్మని వచ్చి కనపడి వెళ్ళిపోతా ఉంటుంది పెళ్లి కూతురు. వాళ్ళు పెళ్లి కూతురు కనపడదు ఎవరికి, పెళ్లి వాళ్ళకి. అదేంటండి కనపడే మా అమ్మాయికి సిగ్గండి అంటాడు, అట సక్మని వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చాట్రాయి మండలంలో వచ్చేళ్ళండి, ఎప్పుడు వచ్చాడండి, అదే వచ్చి వెళ్ళిపోయా అంటారు. రామ్మ మెరుపుతేగా అంటే మామూలు సక్మని వచ్చి వెళ్ళిపోతుంది, చూసావా అట్లా వచ్చి వెళ్ళిపోతారు. అసలు ఎవరికి తెలియదు, ఆ ఊళ్ళో కార్యకర్తలకు కూడా ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారా నాకు చెప్పలేదంటారు, వచ్చే వెళ్ళిపోయారు రాదు. అలా ముసునూరు మండలం అయినా అంతే. మీరు అనుకుంటారు మమ్మల్నే మా దగ్గరే మెరుపుతేగ అనుకుంటారు, ముసునూరులో మెరుపుతేగే, నూజివీడులో కూడా మెరుపుతేగే. ఒక్క ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ. ఎర్రమట్టి 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 బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. ఇవాళ పేకాట, క్యాసినో, మీర్జాపురం క్యాసినో, మీర్జాపురం. నువ్వు చెప్పేది ఏంటంటే లోకేష్ పట్టించేసింది చెప్తున్నావు నువ్వు. ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈయన శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. నాకు తెలవకుండా ఏంటి వ్యాపారం, నాకు పంపించేది నాకు పంపించకుండా మనవాడేదేమో చీకట్ల వ్యాపారం పెట్టాడు. ఏం పెట్టారు? ఇది కోర్టు, హైకోర్టు వారి తీర్పు మేరకు ఇక్కడ పదమూడు ముక్కల బుర్రకి పదును పెట్టేటువంటి ఆట జరుగుతుంది కాబట్టి పోలీసులు గాని అన్యులు గాని రావటానికి వీలు లేదని బోర్డు పెట్టి ఒకటి నడిపారు. దాన్ని వేసేసింది మాత్రం లోకేష్. లోకేష్ ఎందుకు వేసాడంటే మొన్న ఇక్కడ సీటు పోయిన ఆయన ఆ గొల్లపూడి అతను ఇద్దరు గెలిచాలి, సార్ మనకు మీకు పంపకుండా వేసేస్తున్నాడు సార్ అనగానే మొత్తం వచ్చారు, కొట ఠాబా కొట్టాడు. అక్కడైనా ఇక్కడైనా ఏమయ్యా నువ్వు అనొచ్చు, ఇక్కడ పక్కన చంద్రబాబు ఉన్నాడు, ఈ ఊరు చంద్రబాబు అనొచ్చు, ఏమండి నీకు తెలుసా, నీకు తెలుసా, నువ్వు ఎడ చెప్తున్నావు ఆయన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.